ఈ వీడియో ఎపిసోడ్ తర్వాత లైవ్లో ఏం జరిగిందని, అంటే నాగార్జున గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీళ్ళు పడుకునే వరకు లైవ్లో ఏం జరిగిందని దానికి సంబంధించిన వీడియో అనమాట. దీనికి ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది. చాలా అంటే చాలా ఫన్నీగా వచ్చిందని, నాకు కూడా తెలియదు అంత ఫన్నీగా వచ్చిందని చెప్పి కొన్ని కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ వచ్చినాయి. సో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చూడండి. రే 50 మినిట్సా అని అనుకోవద్దు, ఇట్స్ వర్త్. ఎందుకంటే 3 గంటల ఎపిసోడ్, సో వర్తే, ట్రస్ట్ మీ ఆన్ దిస్. లెట్ స్టార్ట్. ఇది మొదలాడదాం, లేదంటే మళ్ళీ ఇది కూడా లేట్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను అడగకపోయినా దయచేసి వీడియోకి లైక్ కొట్టండి. మీకు ఇంకా తక్కువ సబ్స్క్రైబర్ ఉన్నారు, ఎక్కువ ఉండాలి. అది అంటే ఏమైందంటే యూట్యూబ్లో రీచ్ వెళ్ళదు. మనం లైకులు కొట్టి కామెంట్స్ చేస్తూ ఉంటే ఏంటంటే కొత్త వాళ్ళకి రికమెండేషన్ వెళ్తుంది. ఇప్పుడు చాలామంది బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఉంటారు. అంత కంటెంట్లో యూట్యూబ్కి తెలియదు ఎవరికి పుష్ చేయాలి, ఎవరికి పుష్ చేయకూడదని. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఆ అడ్వాంటేజ్గా ఉంటుంది తప్పితే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండదు. అందుకని అది పుష్ అనేది కొంచెం ఇదిగా జరిగింది అనమాట. సో మీరు లైక్ కొడితే అప్పుడు వెళ్తుంది. అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిగ్ బాస్ చూసేవాళ్ళంటే షేర్ చేయండి, అందరికీ షేర్ చేయొద్దు. సో మ్యాటర్ ఏంటంటే, పర్లా అందరూ యాక్టివ్గానే ఉన్నారు. సుమన్ శెట్టి కొద్దిగా డల్గా, అంటే కొన్ని చోట్ల మాట్లాడాడు, బట్ ఎక్కువ మింగిల్ అవ్వలేపాడు. కానీ మోస్ట్లీ మిగతా వాళ్ళందరూ మింగిల్ అయ్యారు. ఈవెన్ ఫ్లోరా సైని గారు డల్గా ఉన్న ఒకళ్ళిద్దరు వెళ్ళి ఆవిడతో మాట్లాడుతూ ఉంటే ఆవిడ కూడా మింగిల్ అయ్యారు. అందరికన్నా ఎక్కువగా అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయింది సంజనా గారిని. సంజనా గారు ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ మోడ్లో ఉన్నారు. ఆ వంట టాస్క్ ఏదైతే ఉందో ఆవిడకి వంట చేయాల్సింది, ఆవిడకి వంట రాదు అని చెప్పి ఫుల్ ఎంటర్టైన్ ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ మన కామనర్స్ అయితే యాస్టీజ్ ఉన్నారన్నమాట. బట్ డే 1 ఎవరు ఏడుస్తారో నేను ప్రతి సంవత్సరం ఈ పాయింట్ చెప్తా. యాక్చువల్గా డే 1 ఎవరు ఏడ్చారు అని చెప్పి. సో డే 1 అంటే ఫస్ట్ ఈ సీజన్లో ఏడ్చింది ఎవరంటే ప్రియా. అదొక అద్భుతం. దాని గురించి మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. సో ఏంటంటే, నాగార్జున వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుల్ అందరికీ కంగ్రాచులేషన్, కామనర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తాం. మీరు అందరూ డిజర్వింగ్, యూఆర్ డిజర్వింగ్ అని చెప్పి. వీళ్ళేమో తనుజ సృష్టి వీళ్ళు ఇటు సైడ్ వచ్చి కామనర్స్ రూమ్కి వచ్చి వాళ్ళ బెడ్స్, అరే నాకు ఈ బెడ్ కావాలి. అటుసేపు ప్రియా ఉన్న శ్రీజ వెళ్ళి, అరే మనకి ఈ బెడ్ కావాలని చెప్పి బెడ్ షేర్ చేసుకుంటున్నారు అనమాట. ప్రియా అలాగే రీతితో మేము స్ట్రిక్ట్ ఓనర్స్ కాదు, మేము ఫ్రెండ్లీ ఓనర్స్ అని చెప్తుంది. అంతకాలం ఎన్ని గంటలు, 4 గంటలు కూడా కాదు. దాని తర్వాత రేపు ఉదయానికి స్టార్ట్ అవుతుంది ఈ విషయం. నెక్స్ట్ శ్రీజ, అలా ఏం కాదు, నేనైతే మాత్రం రెంట్ కట్టకపోతే మాత్రం పంపేస్తాను ఇంట్లోంచి అని చెప్పి అలా కామెడీ ఏదో చేసుకుంటున్నారు. నెక్స్ట్ మన డిమాన్ పవన్ అనమాట. ఆయన ఏమంటాడంటే, మీకు కుకింగ్ వచ్చు కదా అని చెప్పి సంజనాని అడుగుతూ ఉన్నాడు. సంజన ఏమో బాగా వచ్చు, నా 2 హ్యాండ్స్ కిస్ చేసుకుని అంతకాలం అంటే రాదు అన్న విధంగా ఆవిడ చెప్తున్నారు అనమాట. హరీష్, తనుజ, ఫ్లోరా చోట కూర్చుంటే వెళ్ళాడు. హరీష్ అయితే ఫుల్ ఆన్ యాక్టివ్ మోడ్లో అందరితో వెళ్ళి అందరితో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాడు, అందరితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. గుడ్డా బేడా వాళ్ళకి ఎటువంటి ఇంప్రెషన్ కలుగుతుంది అన్నది వేరే విషయం. కానీ తనైతే మాత్రం మింగిల్ అవడానికి ట్రై చేస్తాడు. వెళ్ళి కూర్చోవచ్చా అన్నాడు. కంఫర్టబుల్ అంటే ఓకే అన్నారు. హరీష్ సంజనాతో, అదే ఫ్లోరాతో, మీరు తెలుగు బాగానే మాట్లాడుతున్నారండి అయ్యి అంటే, తనుజతో మాట్లాడు. తనుజ అవునా అన్నారు. అవునండి అంటే, ఫ్లోరాతో మీరు బాంబేనా అంటే, మీరు కూడా బాగా మాట్లాడుతున్నారండి అంటే, నాకు కూడా కొంచెం వచ్చు అని చెప్పి ఆవిడ ఫ్లోరా సైని గారు చెప్తా ఉన్నారు అనమాట. నెక్స్ట్ శ్రీజ ఇంకో సైడ్ అనమాట ఈ డిస్కషన్. మీరు కుకింగ్ చేయాలంటే ఆవిడకి సంజన గారికి చెప్తుంది అనమాట, చేయండి కటింగ్, మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేస్తారని చెప్పి. ఇంకో సైడ్ హరీష్, నాన్ వెజ్ నాకు వచ్చు, నేను వండుతాను అని చెప్పి. వండకూడదు రాజా అప్పుడే మనమేమి. నెక్స్ట్ మనీష్ అండ్ దివ్య డిస్కషను. ఇంకొక సైడు నేమ్ కోసం స్టేజ్ మీద చెప్పారు కదా, దానికోసం బోల్డ్ మంది దివ్యాలు ఉన్నారు, అందుకోసం మార్చారంటే ఓకే అని చెప్పి. దాని తర్వాత ఏదో ఫుడ్ పెట్టుకుంటా ఉన్నారు. అక్కడ బన్స్ ఏవో ఉన్నాయి, వాటిని ఏదో అంటారబ్బా, సబ్ అంటారు అనుకుంటున్నా నాకు తెలిసి. సో మనిషి ఏం చెప్తున్నానంటే, నేను 7 years నాన్ వెజ్ తింటారండి, నేను 7 years నుంచి వెజ్జే, బట్ ఇప్పుడు మళ్ళీ తర్వాత నాన్ వెజ్ లగ్జరీ అయిపోద్ది, నాకు ప్రోటీన్ కావాలని చెప్పి తింటున్నాడు. నెక్స్ట్ రీతి ఏమో, మీ ఇంటి పేరే మర్యాద, నువ్వు పెట్టుకున్నావు అంటే, లేదండి మా ఇంటి పేరు. ఇంకా నువ్వేమో పెట్టుకున్నావేమో అనుకున్నా, నాకు తెలుసు వాళ్ళ ఇంటి పేరు మర్యాద అని చెప్పి. నెక్స్ట్ మనీష్, అంటే ఎంత మర్యాదగా ఏమన్నారంటే, మీ ఇంటి పేరు భలే ఫాలో అవుతున్నావు బ్రో అని చెప్పి ఇమాన్యుల్ అన్నాడు. అంటే మర్యాద ఫాలో అవుతున్నావు అని చెప్పి. దానికి బ్రో నన్ను ఆల్రెడీ అగ్ని పరీక్షలు వేసుకున్నారు, అంటే నవదీప్కి వాటర్ కొట్టే విషయంలో మర్యాద అని చెప్పి కామెంట్లు చేశారు కదా, సో దానికోసం చెప్పాడు అనమాట. నెక్స్ట్ డిమాన్ పవన్ యాక్టివ్గా ఉండాలి అన్న దాంతో యాక్టివ్గా ఉండి ఏదో మాట్లాడుతున్నాడా, లేదంటే తనే అంతా అన్నది కొంచెం మనకి డీకోడ్ చేసుకోవడంలో టైం పట్టిద్ది. ఎందుకంటే కొద్దిగా నాకు అర్థం కావట్లా, అంటే తనంతట తనే డైలాగ్ చెప్తున్నా, అందరినీ కూర్చోబెట్టి ఎందుకు చెప్పాలా, చెప్తాను చూడండి. సో డిమాన్, విచ్ కర్రీ ఈజ్ యువర్ ఫేవరెట్ అని చెప్పి అడుగుతున్నాడు. సైని ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పింది. ఫ్లోరా సైని కర్రీ కదా అడిగింది, ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు అనమాట. తర్వాత ఈ అవుట్ఫిట్తోనే ఉండాలా అని చెప్పి ఇసుకుంటున్నాడు. పాపం ఇంకా లగేజ్ రాలా. భయ్యా పైన తీసే ఆప్షన్ ఉంది కదా, ఆ కోట్ తీసేయచ్చు కదా, షర్ట్తో ఉండొచ్చు కదా. సో బెండకాయ ఫ్రై వచ్చా అని అడిగాడు తనుజాని. తనుజ రెసిపీ చెప్తుంది. ఇక్కడ డిస్కషన్ అయిందయ్యా, బెండకాయల్ని కోసి కడగాల, కడిక్కుయ్యాలా అని చెప్పి.
నాకు తెలిసి తనుజకి ఎక్స్ప్లెయిన్ చేయడం రాలేదు అనుకుంటా. సో ఆవిడేంటంటే జిడ్డు పోవడానికి ఫ్రై చేయాలి అని చెప్తుంది. ఈయనేమో కోసి కడగకూడదు స్టిక్కీ అయిపోతుంది అని చెప్పి హరీష్ చెప్తా ఉన్నాడు. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే పద్ధతికి వస్తుంది, ఎందుకు వస్తుంది అది, కానీ పక్క నుంచి మన డిమాండ్ ఏమంటాడంటే ఏమేమి వేస్తారు, ధనియాల పొడి వేస్తారంటే ఒక లవంగం అయ్యి అని చెప్పి చెప్తున్నాడు. లవంగం వేయరు అని మన ఎందుకు మధ్యలో అలా ఇరుక్కుంటా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ తనుజ గారు ఫేవరెట్ ఏదో సబ్జీలు ఎన్ని అడుగుతున్నప్పుడు, కూరగాయలు అడుగుతున్నప్పుడు సోరకాయ అని చెప్పారు. ఐ వాజ్ లైక్ ఇదేంటి ఇంగ్లీష్లో ఏమైనా ఉందేమో అని చెప్పి గూగుల్ చేయబోయా. తర్వాత గూగుల్ చేస్తా మైట్ బి సొరకాయ అయ్యి ఉంటుందిలే అనుకున్నా. దాని తర్వాత అర్థమైంది అది బీరకాయ అని చెప్పి. బీరకాయని మీరు సోరకాయ అన్నారంటే ఏంటో, ఇందాక కూడా గుర్రం మొదలు గుర్రం ఏమైద్దో ఏంటో, బట్ ఓకే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ బర్నీ గారు డిమాండ్ పవన్ అడిగారు అనమాట, ఏంటి నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే, అవును నేను వెబ్ సిరీస్ కూడా చేసామంటే నాట్ ఏ స్టార్ బట్ డెస్పరేట్ టు బి యాక్టర్ అని. సో మనోళ్ళు ఆ డెస్పిరేషన్ ఉంది యాక్టింగ్ చేయాలి అని చెప్పి, యాక్టర్ అవ్వాలి అని చెప్పి. ఐ కెన్ డ్యాన్స్ బట్ నాట్ ఎ వెరీ గుడ్ డాన్సర్ అని కూడా చెప్పాడు. నెక్స్ట్ హరీష్ డిమాండ్ అడిగాడు అనమాట, నువ్వేంటి సెలబ్ ద్వారానా లేక ఓటింగ్ అంటే, పవన్ లేదు నేను ఓటింగ్ వల్ల వచ్చాను, శ్రీజ సెలబ్ వల్ల వచ్చిందని. నెక్స్ట్ మనీష్ కోసం అడిగితే మనీష్ కోసం తెలియదు, తను కూడా సెలబ్ ద్వారా వచ్చినట్టుంది, అది జడ్జి ద్వారా వచ్చినట్టుంది అని చెప్పి ప్రియా అడిగి కన్ఫర్మ్ చేసుకున్నారనమాట. సో హరీష్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాడు, ఎవరు ఓటింగ్ ద్వారా వచ్చారు, ఎవరు జడ్జిల ద్వారా వచ్చాడు, దాన్ని బట్టి మన ఓటింగ్ ఎంత, వాళ్ళ ఓటింగ్ ఎంత, ఇలాంటి లెక్కలన్నీ ఎలా మీద వేసుకుంటున్నాడు. అలాంటి లెక్కలు వేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు జడ్జెస్ అని చెప్పి, అంటే డిజర్వింగే అందరూ. ఒక డిమాండ్ పవన్ 50-50 తప్పితే మిగతా 5 డిజర్వింగే. సో వాళ్ళకి ఓట్లు పడి ఉంటే జడ్జెస్ కూడా ఒప్పుకొని ఉంటారు, అందులో ఉంది. జడ్జెస్ అంటే జడ్జెస్ కాదయ్యా, మొత్తం బిగ్ బాస్ టీమే వాళ్ళు అవుట్ ఇన్పుట్లు ఇచ్చుంటారులేండి, వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది, వీళ్ళు తీసుకుంటే బాగుంటుందని. నెక్స్ట్ హరీష్ ప్రోలా సంగీతం మీకు తెలుగులో ఎక్కడ క్లిక్ అయ్యారండి ఏంటి అని అడిగితే, ఇప్పుడు లక్స్ పాప సాంగ్ బాగా హిట్ అయిందంటే, అవును అంటే హిందీలో స్త్రీ చేశాను నేనే, ఆవిడే గోస్ట్. నేను హిందీలో స్త్రీ చూసా, స్త్రీ 2 కూడా చూసా, కానీ ఆవిడే గోస్ట్ అనే విషయం తెలియదు నాకు, అది పెద్ద ట్విస్ట్. వెబ్ సిరీస్ కూడా చాలా మంచి చేశానని, ఎందుకు లేని మేడం వెబ్ సిరీస్ల కోసం మనం అది వదిలేద్దాం, మిగతా అన్ని మాట్లాడుకుందాం. హరీష్ ఎంతకీ క్యాస్టింగ్ ఎవరండి స్త్రీ మూవీలో అని అడిగాడు. స్త్రీ మూవీ తెలీదా, ఓకే తెలియపోయి ఉండొచ్చులే, మనకి చాలా తెలియదు. అదే రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ఇవన్నీ చెప్తుందో, నేను కొంచెం చూస్తున్నట్టున్నా స్త్రీని అయ్యి అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ మీరు సీరియల్స్ అండి అని చెప్పి తనుజ గారిని అడిగి, తనుజ ఒక్కటి చేశాను తర్వాత ఏం చేయలేదు అన్నారు. సో నాకు ఇప్పుడే తెలిసింది ఆవిడ ఒక్క సీరియలే చేసిందని, దాని తర్వాత బాగా గ్యాప్ తీసుకున్నారని. సో వాళ్ళ ఇంట్లో ఆవిడ స్టేజ్ మీద ఏదైతే చెప్పిందో దానికి కనెక్షన్ ఉండొచ్చు, తర్వాత వాళ్ళ డాడీ ఒప్పుకోపోవటం వద్దని చెప్పి గ్యాప్ తీసుకోవటం అంతా. సో దాని తర్వాత ఇప్పుడు మరి జాతిరత్నాలే చేయడం అనుకుంటా, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. కళ్యాణ్ ఇంకో సైడ్ రీతితో ఈ గ్లాసెస్ ఇవన్నీ చూసుకో అయ్యి అంటే, ఎందుకు అంటే నువ్వు కడగాలి కదా అంటే, రేపటి నుంచి కాదా అంటే, టాస్క్ స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి అంటే, ఓ అని చెప్పి షిట్ అనుకుంటుంది. నెక్స్ట్ ఇంకో డిస్కషన్ జరిగింది సంజన గారితో, టమాటాలు అని ఇలా అన్నదానికి టమాటాలో ఆలు ఎందుకుంది అని, టొమాటోస్ అని చెప్పి ఇంగ్లీష్లో, మళ్ళీ దానికి శ్రీజోగ్ ఎక్స్ప్లెయిన్, మన టోస్ ఉంటాయి కదా టొమాటోస్ అని చెప్పి. సో మా తెలుగులో ఏమిటంటే టమాటాలు, వంకాయలు, బెండకాయలు, సొరకాయలు ఇలాగా ఉంటాయండి, టమాటా కాయలు, బెండకాయలు అలా ఉండని ఏదో ఒక డిస్కషన్ అయితే జరిగింది, వేస్ట్ డిస్కషన్ అది. ఏమోలేండి నేను చెప్పలేదు ఎందుకు మీకు, మరి వేస్ట్ అన్నప్పుడు నేను నాలో పెట్టుకోవచ్చు కదా, రాసుకున్నా కదా, అది తెలియదు రాసుకునేటప్పుడు వేస్ట్ అని చెప్పి, మళ్ళీ చెప్పేటప్పుడు తెలిసింది ఇది వేస్ట్ ఎందుకు చెప్తున్నాను. నెక్స్ట్ శ్రీజ తిన్న ప్లేట్స్ మనం గడుక్కుందాం అని చెప్పి హరీష్ అందరూ ఒకటి కలిసి డిసైడ్ అవ్వండి అని చెప్పి, దాని తర్వాత ఇంకో పెద్ద డిస్కషన్ జరిగిద్దిలేండి, అది వేరే విషయం. కానీ బిగ్ బాస్ మాట్లాడలేదు నేను ఫీల్ అవుతా అంటే, హరీష్ బిగ్ బాస్లో చిన్న మిమిక్రీ చేస్తాడు, తనుజ అని పిలుస్తాడు. నేను బిగ్ బాస్లో పిలిచాను మీకు అర్థమైందంటే, తనుజ గారు నాకేం అనిపించలేదే అని. తనుజ గారు అంత ఈజీగా ఎవరిని ఇంప్రెస్ అయ్యారు, నువ్వు బాగా చేసావు అని మాత్రం ఎప్పటికీ అనరు, అది మాత్రం రాసుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఏమో ఓ పని చేయ బ్రో, బిగ్ బాస్ వాయిస్లో అడుగు చెప్తారేమని చెప్పి ఒక పని చేశాడు. ఇమాన్యుయల్ వెళ్తా ఉన్నాడు మంచి ఫ్లోలోనే. నెక్స్ట్ మన డిమాండ్ పవన్ ఏమో 4 ఏమంటారండి సాంస్క్రిట్లో అని చెప్పి ఆ సుమన్ శెట్టిని పిలిచి అడిగితే, సుమన్ శెట్టి గారేమో నాకు సాంస్క్రిట్ వచ్చి నీకు ఎవరు చెప్పారు అని చెప్పి సైలెంట్గా, ఆయన అన్ని లాంగ్వేజ్లో సినిమా చేసి సాంస్క్రిట్ వచ్చని చెప్పాడా. యాక్చువల్గా ఏంటంటే ఆయన ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు, అంటే నువ్వు రాసుకున్నావా సినిమా డైలాగ్ అంటే, కాదు రాసింది అంటే, నువ్వు రాసేవంటే లేదు వేరే వాళ్ళు రాసి ఇచ్చారంట, అంటే ప్రొనౌన్స్ చేయగలడా లేదా అని చెప్పి అది ఇచ్చారంట. సో అందులో ఆ 4 అన్నది రాలేదనమాట ఆయనకి. తర్వాత హరీష్ వచ్చి చెప్పాడు దానికి చతుర్ముఖం అని ఏదో చెప్పాడు. నెక్స్ట్ సృష్టిను పవన్ మధ్యలో మంచి డిస్కషన్ జరిగింది. సృష్టి అడిగింది మీరు ఎక్కడ అంటే, పవన్ అంటాడు, అదే డిమాండ్ పవన్ అంటాడు KPHB అంటాడు.
నెక్స్ట్ షష్ఠి అని అడుగుతాడు, మీరు ఎక్కడ అంటే నేను కూడా ఫస్ట్ కేపీహెచ్పీనే కానీ ఇప్పుడు మణికొండ అని. సో ఇట్స్ సింపుల్ థియరీ అనమాట. నేను కూడా ఒకప్పుడు కేపీహెచ్పీనే, అందరు కేపీహెచ్పీలో ఉంటారు. ముఖ్యంగా యాక్టింగ్ చేసే వాళ్ళందరూ ఈ ఏరియా కేపీహెచ్పీ లేదంటే అమీర్పేట అటు సైడ్ ఉంటారు. ఒకసారి సెటిల్ అయిన తర్వాత అందరూ మణికొండ వెళ్తారు. అదే మ్యాజిక్. సో పవన్ ఏమో ఒక డైలాగ్ చెప్తాను, అందరు రండి అందరూ వస్తావు డైలాగ్ చెప్తాను. తనలో ఉన్న టాలెంట్ని బిడ్డ ప్రదర్శించాలనుకుంటున్నాడు. ఎవరికి? వాళ్ళకి కాదు, వాళ్ళ ద్వారా మన ఆడియన్స్కి. బట్ నేనేమంటానంటే ఒక సందర్భం, ఒక సమయం అలాంటివన్నీ ఉండాలి కదా. ఊరికి ప్రజెంట్ చేస్తే ఏదో కావాలని చేసినట్టు ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ కళ్యాణ్ ఇంకో సైడు రామ్ రాథోడ్, సృష్టి వీళ్ళందరూ ఫార్మాట్ మాట్లాడుకుంటున్నారు. సో టాస్క్ ఓడిపోతే ఇటు నుంచి అటు నుంచి ఇటు మార్చచ్చు, సో ఇక్కడే తినాలి ఎక్కడ తినాలి ఇవన్నీ చెప్తారేమో అని చెప్పి అక్కడ చిన్న డిస్కషన్ అయింది. ఏంటంటే ఎందుకంటే నాకు వ్యాలిడ్ మేబీ రావచ్చు అనిపించింది. సృష్టి ఏం చేసిందంటే గ్లాస్ టేబుల్ ఉంటుంది కదా, దాని మీద కాలు పెట్టుకుని వచ్చిందంటే రామ్ అది పార్ట్ అని పగులుతుందంటే ప్రతిదీ నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు అని చెప్పి సృష్టి అందనమాట. లేదు ఇది గాజుదే అండి అంటే నేను ఇలా పెట్టలేదు ఇలా పెట్టానని ఇవి చెప్పారు. మామూలుగా మాట్లాడుకున్నారు లైట్ వాయిస్లో, రేపు ఎప్పుడైనా నామినేషన్లో వస్తుందేమో అని చెప్పి మీకు ఈ పాయింట్ చెప్పారు. నెక్స్ట్ రామన్ సైని మాట్లాడుకున్నారు అనమాట. రామ్ ఏమంటాడంటే సైని గారితో ముంబై అని అడిగాడు. అవునంటే ముంబైకి నేను రాలేదు కానీ మీరు వచ్చారండి అంటే సైని గారు ఫ్లోరా సైని గారు ఓ అవునా అని చెప్పి తలుగుపారు. ఏమర్థమైందండి మీకు? ఏమర్థమైంది? ఆయన పాట రాసుకున్నాడు రాను ముంబైకి రాను అని, తెలియదు కదా, అదేదో ఊగొట్టారనమాట. ఈయన కూడా అలాంటి జోకులు వేసాడు. సృష్టి అడిగింది వై ముంబై, వై నాట్ బెంగళూరు, వై నాట్ గురుగాం, అవి ఎందుకు కాకూడదు అన్నట్టు అడిగితే రాము చెప్పాడు. ఏం చెప్పాడంటే మా డాడీ వాళ్ళు తాపి మేస్త్రి, డాడీ మమ్మీ ఇద్దరు కూలి పనులు అన్నట్టు అనమాట. సో వాళ్ళు ఎక్కువగా పూణే ముంబై ఇటు సైడ్ వెళ్ళి ఎక్కడే ఉండేవాళ్ళు, రోజుల తరపున అక్కడ ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కానీ, సో అలా ఆ ఉద్దేశ ప్రకారం అది వచ్చింది అని థాట్ ఒకటి చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఇమ్ము ఇంకో సైడ్ ఇలా అగ్ని పరిస్థితి దానికోసం మాట్లాడుతున్నాడు. లాస్ట్ పెట్టిన టాస్క్లు బాగున్నాయి అంటే మనీష్ అవునా అని చెప్పి నాకు శ్రీజకి పడింది చూసావా నేను ఎక్కడ ఇది చేయనంటే ఆయన. నెక్స్ట్ శ్రీజ మనం తిన్నవి మనమే కడుక్కోవాలంటే తనుజ్ వచ్చి ఆల్రెడీ డిస్కస్డ్, మేము ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం అని చెప్పి మాట్లాడి వెళ్ళిపోయారు అనమాట. శ్రీజ ఓకే కదా అంది. మళ్ళీ దీని తర్వాత పెద్ద డిస్కషన్ జరిగిందిలేండి, ఎనీవే 2-3 సార్లు మాట్లాడుకున్న తర్వాత కానీ పెద్ద డిస్కషన్ అవట్లా. నెక్స్ట్ సైని, ఫ్లోరా సైని అండ్ సుమన్ శెట్టి వాళ్ళ డిస్కషన్ జరిగింది. ఫ్లోరా సైని అంటే బెస్ట్ బిగ్ బాస్ మన తెలుగు బిగ్ బాస్ అని చెప్పి ఆవిడ నిజంగా చూసారో తెలియదు. మీరు చూసారండి వేరే సీజన్స్ అని అడిగారు. సుమన్ శెట్టి గారు చూశానండి, నేను అన్నీ చూశానండి, అన్ని సీజన్స్ చూశానండి అంటే సైని గారు నేను 6, 7, 8 చూశానండి అన్నారు. సో లాస్ట్ 3 సీజన్లు చూశారంట. మరి దీనికోసం చూసారా, నిజంగా చూసారంటే దీనికోసం అయినా పైన చూసి ఉండొచ్చు. సుమన్ శెట్టి గారు నేను 2002లో ఎంటర్ అయ్యానండి అన్నాడు. అంతకుముందేనా మరి డిస్కషన్ క్యారీ ఫార్వర్డ్ ఏమో తెలియదు కానీ ఎంటర్ అయ్యానండి, అన్ని లాంగ్వేజెస్లో మూవీస్ చేశానండి, భోజ్పూరి తమిళ్ జరిగాడు. మీరు భోజ్పూరిగా మాట్లాడతాను లేదండి, ప్రాంప్టింగ్ మాత్రమే 300 పైన సినిమాలు చేస్తే ఒక్క తమిళ్లోనే 70 స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమాలు చేశాను, కన్నడలో 7 చేశానని చెప్పి ఆయన అచీవ్మెంట్స్ ఆయన చెప్తా ఉన్నారు. నెక్స్ట్ రీతు ఇఫ్ ఎవ్రీవన్ ఆర్ ఓకే వాళ్ళ ప్లేట్స్ వాళ్ళకి అడగాలి లేదంటే నేను కడుగుతానంటే సంజయ్ గారు వాళ్ళు అక్కడ పెట్టి వెళ్ళిపోతారు అప్పుడు ఏం చేస్తారంటే పేర్లు ఉంటాయిగా, నేమ్స్ ఉంటాయి చూస్తాండి, నేమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి కనీసం ఇక్కడ మార్కెట్గా నేమ్ లేదు కదా అని చెప్పి అదో డిస్కషను. నెక్స్ట్ కళ్యాణ్ స్టార్ట్ చేసాడు అనమాట. ఒకసారి అందరూ రండి డిస్కస్ చేసుకుందాం అన్నట్టు కళ్యాణ్ ఒక మాట అన్నాడు. ఏంటంటే వాషింగ్ దగ్గర క్లారిఫై చేసుకుందంటే బట్టలు ఉతికి దగ్గర క్లారిఫై చేసుకుందంటే శ్రీజ అండర్వేర్ ఇన్నర్స్ ఇవన్నీ కాకుండా మిగతా బండి అని చెప్తుంది. ఇక్కడ ఇమాన్యుల్ మాట అంటాడు బట్ తన వాయిస్ నీళ్ళు తొక్కేశాడు. కంటెస్టెంట్లు ఎవరైనా చాలా మంచి మాట చెప్పబోయాడు నాకు అర్థమైంది, బట్ తొక్కేశారనమాట. బట్ తొక్కేసినా మనం తొక్కించుకోకుండా మన మాటలు మనం బయటికి గట్టిగా చెప్పాలి, అదే బిగ్ బాస్. ఇమాన్యుల్ ఏమంటాడంటే అందరూ 15 పేర్స్ వరకు తెచ్చుకొని ఉంటారు పాపం అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడంటే 15 పేర్ అక్కడతో కట్ అయిపోయింది, తొక్కేశాడు. 15 పేర్స్ దాకా తెచ్చుకొని ఉంటారు అందరూ, ఎందుకు ఇప్పుడు తనకు నేను బట్టలు వేయటం ఆపుకోండి 1 వీక్ పాపం ఎక్కడ ఉతుకుతాడు, తర్వాత మళ్ళీ మారినప్పుడు అప్పుడు ఏమైనా ఎవరి వాళ్ళకి వస్తుందేమో అన్నట్టు చెప్పబోయాడు ఏదో, బట్ అక్కడ కట్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ రీతు ఫ్లోర్ మాత్రం చాలా నీట్గా ఉండాలి, ఇంకా ఆట పెట్టించుకుంటున్నారు అనమాట. ఈయనేమో గిన్నెలు ఉండాలి అది అని చెప్పి. శ్రీజ ప్రజెంట్ వాష్రూమ్ మేల్కి 2 ఉన్నాయి కాబట్టి మేల్ కోటి ఫీమేల్ కోటి అంటే ఇమాన్యుల్ అవన్నీ అనుకున్నామమ్మా, మళ్ళీ అంటే శ్రీజ కొంచెం గట్టిగా చెప్తుంది ఆ లీడర్షిప్ తీసుకోవాలి అది అని చెప్పి. నెక్స్ట్ హరీష్ ఇక్కడ చెప్తాడు ఇంకో విషయం, బయట కనుక మైక్ ఉంటే డోర్ కొంచెం చూసుకొని వెళ్ళండి అంటే ఆబ్వియస్లీ అనే డోర్కి లాక్ వేసి ఉంటుంది కదా, లాక్ వేసుకొచ్చుకుందంటే ఆ లాక్లు ఉన్నాయి, లాక్లు పడట్లేదు అన్నట్టు అంటాడు. అదేంటి పడుతుందంటే నేను ఇందాక ఓపెన్ చేస్తే మరి ఓపెన్ అయిపోయింది అని చెప్పి. అది మన చూపిలా, యాక్చువల్గా మనం చూపించుకోవడం బెటర్, అలాంటివి ఉంచుకోండి మీ దగ్గరే ఆ కంటెంట్ మొత్తాన్ని. నెక్స్ట్ శ్రీజ ఓనర్స్ వర్సెస్ టెనెంట్ మనకేం చెప్పలేదు, బట్ ఈ ఏరియా అయితే యాక్సెస్ ఉంటుంది అంటే ఈ హాలు ఈ కిచెన్ ఇవన్నీ యాక్సెస్ ఉంటుంది, కానీ బెడ్రూమ్స్ అయితే మీకు యాక్సెస్ లేదనుకుంటే మీరు అక్కడ పడుకోకూడదంటే సృష్టి అంటే ఆబ్వియస్లీ వీ కెనాట్ స్లీప్ అది అని చెప్పి. కానీ ఇదే నేను అనుకున్నా అదేంటి వీళ్ళు
ఎంత ఈజీగా ఇచ్చారు ఈ ఏరియా మొత్తం యాక్సెస్. ఈ ఓనర్స్ అంటే మొత్తం వీళ్ళు ఓనర్స్ కదా, టెనెంట్స్, అసలు వాళ్ళని ఎలా చూడాలి, టెనెంట్స్లా చూడాలి. ఏంటి రాసుకొసుకొని తిరుగుతున్నారు అంటే ఇప్పుడు తిరుగుతారులేండి, బట్ అట్లీస్ట్ ఈ మాటలు అనకూడదు కదా అని అనుకున్నా. నైట్గా డిస్కషన్ వచ్చింది. ఓకే, ఒక గంటలో తేరుకున్నారులే అనిపించింది. ఎందుకంటే ఏరియా వాళ్ళది కదా, మొత్తం అంత ఇల్లంతా వాళ్ళది. వాళ్ళు వచ్చి ఇష్టం తిరిగి ఎక్కడ పడతాడు కూర్చొని ముచ్చట్లు చెప్తా అంటే ఇళ్ళలో ఒప్పుకుంటారు, వీళ్ళు ఓనర్స్ కదా. ఆ పాయింట్ ఎవరు క్యాచ్ చేస్తారు అనుకున్నారు, మొత్తానికి క్యాచ్ చేశారు లాస్ట్కి. అందుకని అన్ని సీజన్లో చూసి వెళ్ళాలి, అన్ని లాంగ్వేజెస్లో. మనం ఉండింటే నా అప్పుడే అలా ఆడిచి దొబ్బేండి అని చెప్పి నెగిటివ్ అయిపోయి వాళ్ళ ఫుల్గా అలా ఉంటుంది. చెప్పలేదు అది నెగిటివ్ అయిద్దు పాజిటివ్ అయిద్దు. నెక్స్ట్ ఇంకా అలాగే బెడ్స్, ఎవరు బెడ్స్ వాళ్ళు సర్దుకోండి అది అని చెప్తుంటే తనుజ ఇమాన్యుల్ ఎలా నవ్వుకుంటున్నారు అనమాట. ఏముందిలే అమ్మ సర్దుకుంటారులే అమ్మ అంటే, లేదు మళ్ళీ మళ్ళీ తిడతారు అంటే, మనల్ని ఎందుకు అమ్మ తిడతారు, మనం చాలా నీట్గా ఉంటాం, మన ఇద్దరం మిగతా వాళ్ళు ఎవరు నీట్గా ఉన్నప్పుడు అయినా అందరినీ తిడతారంటే, అందరినీ తిడతారు, నేను ఊడ్చినప్పుడు చూస్తాను, ఎవరైనా మడత అయిపోతే వాళ్ళు నామినేట్ చేసేస్తాను, నువ్వేం టెన్షన్ తీసుకోక అన్నట్టు అలా మాట్లాడుకుంటారు సరదాగా ఇమాన్యుల్ శ్రీజ. దాని తర్వాత నెక్స్ట్ పవన్, రండి కూర్చోండి ఒక డైలాగ్ ఉంది చెప్తాను నేను అని చెప్పి డిమాండ్ పవన్ అనమాట. శ్రీజ పదండి వెళ్దాం కూర్చుందాం పదండి అని చెప్పి మనోడేమో మళ్ళీ సిగ్గుపడుతున్నాడు డైలాగ్ చెప్పాయంటే. అందరూ కూర్చోమన్నాడు. సో ఇట్స్ బిగ్ డైలాగ్ అంటే హరీష్ కనీసం హాఫ్ అన్ అవర్ పడుతుంది అంటే, లేదు కూర్చోండి అని చెప్పిన తర్వాత ప్రియా ఏమో, అరే రేపటి నుంచి ఏం చేస్తారా, నువ్వు ఆల్రెడీ డ్యాన్స్ చేసావు, పాట పాడావు, సకల కళా వల్లవన్, ఇంకెందుకురా ఈ కళ్ళన్నీ బయట పెడుతున్నావు అని చెప్పి. ఈ చుట్టాలు అయిపోయారండు శ్రీజ, పవన్, నెక్స్ట్ ప్రియా, అందరూ అరే ఊరే వసే అన్నట్టే మాట్లాడుకుంటున్నారు మ్యాక్సిమం. అంతే, షో ట్రావెల్ చేశారు కదా. పవన్ అంటాడు, రేపు నేను వేరే చూపిస్తా, వేరే చెప్తా అంటే ఇంకో డైలాగులు రాసుకొచ్చుకున్నాడు, ఒక 50-60 డైలాగులు రాసుకొచ్చుకున్నాడు అనమాట. అంటే అసలు ఎందుకు చెప్తున్నావు నువ్వు ఇప్పుడు ఈ డైలాగ్ అన్నట్టు ఆవిడ ఏదో చూపించాలని. సో ఆయన స్టార్ట్ చేశాడు అనమాట డిమాండ్ పవన్, అష్టదిక్కుల్లో, సప్త సముద్రాల్లో, పంచభూతాల సాక్షిగా అని చెప్తుంటే మీతో అరే ఫీల్ అట్లా నవ్వుతూ చెప్తున్నాడు అనమాట. కొంచెం సీరియస్గా చెప్పు అయ్యి అని చెప్తే, ఇది సీరియస్గా చెప్పేది కాదు, ఇది యాక్చువల్గా ప్రపోజ్ చేసే డైలాగ్ అంట. అంటే ఇలా ప్రపోజ్ చేయాలి వేరే విధంగా అన్నట్టు. సో అంటే కామెడీగా అన్నట్టు. సో మొత్తానికి ఏదో చేశాడు, చేస్తే ఎలా ఉంది ఏంటి అని అడిగాడు. మీ సెలబ్రిటీస్, మీరు మీ ఫీడ్బ్యాక్స్, మీ కాంప్లిమెంట్స్, ఫీడ్బ్యాక్స్ కాదయ్యా కాంప్లిమెంట్స్, ఫీడ్బ్యాక్స్ అడగాలని కాంప్లిమెంట్స్ అడిగాడు. ఇమాన్యుల్ బాగుంది, బట్ ఇలా ఎవరికైనా చెప్తే మాత్రం ఖచ్చితంగా పారిపోతారు, ఇలా చెప్పమాకు అని చెప్పి అక్కడ కొంచెం ఫన్ అయింది. సో ఇమాన్యుల్ ఇంకెవరైనా చూపించండి టాలెంట్ అయినా, ఇమాన్యుల్ రీతికి చెప్పొచ్చు కదా నువ్వంటే, మిమిక్రీ అది చేయమన్నా, నేను వీక్ అబ్బా అంటే రీతుతో చెప్పుకోవాలి అంటే, రీతు నాకన్నా వీకు, 2 వీక్స్ కలిస్తే ఫస్ట్ వీకే అన్నాడు అన్నట్టు కామెడీ. ఇది నేను చెప్తే మీకు నవ్వు రాదు ఆబ్వియస్లీ కదా, చూస్తే నవ్వు వస్తుంది. నెక్స్ట్ మనకి ఎపిసోడ్లో చూపించిన సంతూర్ కిట్ వచ్చింది. అదే ఆ డిస్కషన్ అక్కడ ఏదో జరిగింది, అదే డిస్కషన్ అనమాట. నెక్స్ట్ శ్రీజ, సంజన వీళ్ళందరూ ఏదో చిన్న జోకులు వేసుకున్నారు. అప్పుడు అడిగింది అనమాట, ఏం సంజన గారు ఏమైనా ఫీల్ అని, నేనేం పట్టించుకొని, నేను పట్టించుకుంటే చెప్తాను అది అని చెప్పి. దాని తర్వాత తనుజ అంటది, మీరు రేపు ఏం పెట్టినా అందరూ ఏమనకుండా తినేయాలని అందరినీ ప్రిపేర్ చేస్తున్నారు కదా అని చెప్పి. సో నాకు వంట రాదు, ఎలా తింటారు ఏంటో, అందరూ హాట్ వాటర్ తాగండి, మధ్యాహ్నం 2ంటికి తింటే ఇది వస్తుంది, నెక్స్ట్ అసలు ఏం తినకుండా వెళ్తే మంచి ఫైర్ ఉంటుందని, మనకు ఫుడ్ బెటర్, ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారు. ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారు, సంజన గారు ఫుల్ ఆన్ యాక్టివ్గా ఉన్నారు. నాకు తెలిసి ఆవిడ ఫస్ట్ 2 వీక్స్లో ఎలిమినేట్ అవుతుంది అని అనుకోవట్లే. టాస్క్లో కూడా వచ్చింది, నాకు హోపు ఇస్తారు, చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఆకలి ఫైర్ ఉంటే, ఆకులు ఫైర్ ఉంటే టాస్క్లు ఇచ్చి పడేస్తారంటే తనుజ అంటది, ఆకులు బయట ఉన్నాయండి అని చెప్పి జోకు. మళ్ళీ అనింది ఎవరు, సంజన గారు. దానికి మళ్ళీ జోక్ వేసింది ఎవరు, తనుజ గారు. ఇద్దరికి సరిగ్గా తెలియదు, వాళ్ళిద్దరూ మళ్ళీ జోకులు సరిపోయారు ఇద్దరును అన్నట్టు ఉంది. నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ శ్రీజ, ఇదొక సీరియస్ డిస్కషన్. ఏంటంటే ఇద్దరు ఇమాన్యుల్, నేనేమనుకున్నానంటే, నేను చూసినప్పుడే అనుకున్నా ఈ అమ్మాయిని ఆర్జీవీ యాంగిల్ అన్నట్టు, అదే డైరెక్టర్ యాంగిల్ అన్నట్టు. ఏంటంటే మంచి ఎంటర్టైనర్, ఇలాంటి అమ్మాయి బిగ్ బాస్కి వస్తే నా పక్కన చేయడానికి నాకు ఒకళ్ళు కావాలి అంటే, మనం జోకులు వేస్తే ఒకళ్ళు తీసుకోవాలి, లేదంటే ఒకళ్ళు జోకులు వేస్తే మనం తీసుకోవాలని చెప్తే శ్రీజ అంటే, నేను అనుకున్నా మిమ్మల్ని మీరు వస్తున్నారు అనగానే జోక్స్ చేస్తూ ఫన్ చేసే వాళ్ళు కావాలి, చేస్తాము అని నాకు కూడా చేయాలని ఉందనమాట. జోక్స్ ఎవరైనా వేస్తారు, తీసుకోవాలి అది అని చెప్పి. ఇప్పుడు నా హెయిర్ మీద, నా బాడీ మీద అందరూ వేస్తూ ఉంటారు, నవ్వించడం ఒక వరం. సో అది మనకు వచ్చింది, ఒక మాట అంటే నలుగురు నవ్వుకుంటే మనం చాలా గొప్ప అది అని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. ఇది ఎంత రోజులు ఎన్ని రోజులు ఉంటుందో నేను చూస్తాలే. నెక్స్ట్ శ్రీజ, బిగ్ బాస్ అంటే ఏముంది, వచ్చి ఉండటమే కదా అనిపిస్తుంది, కానీ రానున్న రోజుల్లో చూడాలి, మన ఇద్దరి మధ్యలో కూడా గొడవ అవ్వచ్చు, రేపు మనకు కూడా పడవచ్చు అంటే దట్స్ ఓకే, బట్ ఉన్నప్పుడు మంచిగా ఎంటర్టైన్ చేద్దాం అంటే నేను తీసుకుంటాను, బట్ నేను ఎప్పుడైనా లైన్ దాటితే మీరు చెప్పండి అంటే, లైన్ దాటిలా మనం వేయమబ్బా అని చెప్పి ఇమాన్యుల్. ఇలాగే లాస్ట్ సీజన్లో
అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పి పెద్ద జరిగింది ఒక ఇన్సిడెంట్. మనం అనుకుంటాం మన లైన్ దాటమని, కానీ పక్కన దాన్ని ఇటు నుంచి ఎడిదిపుతారో తెలియదు. నిజంగా నువ్వు దాటచ్చు, వాళ్ళు వాడుకోవచ్చు. నేను ఎవరినో కదా. సో నెక్స్ట్ రాము తన స్టోరీ చెప్తున్నాడు. రాము రాతాడు, సో మా పేరెంట్స్ పూణే, వాళ్ళు అక్కడ చాలా కష్టపడ్డారు. ఇందాక చెప్పాను కదా, తాపీ మేసరి, వీళ్ళ అక్క తిని చాలా దూరంగా ఉండేవాళ్ళు, ఎప్పుడు కానీ కలుసుకునే వాళ్ళు కాదని చెప్పేసి అదంతా చూసిన తర్వాత నేను అసలు ఇలా ఉండొద్దు మా ఫ్యామిలీ అని చెప్పి, మనకంటూ ఒకటి ఉండాలి అని చెప్పి అప్పుడు నేను ఇలా సెటిల్ అవ్వాలి ఎలాగైనా సరే అని చెప్పి అప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నాను అని చెప్పి మనకి ఇక్కడ కట్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అలాంటి స్టోరీకి. వాళ్ళ టాస్క్ పెడతారు, అప్పుడు మీరు చెప్పాలా, మేము వినాలా. సో అదనమాట. నెక్స్ట్ ఇమాన్యుల్ మిమిక్రీ చేస్తాను. రామ్ అప్సరస్ అని చెప్పి సుమన్ శెట్టి గారిని మిమిక్రీ చేస్తూ ఉన్నాడు అనమాట. సో అక్కడికైతే సుమన్ శెట్టి గారు కూడా కొంచెం మాట్లాడారు, ఇన్వాల్వ్ అయ్యారు. ఇందాక సైనితో మాట్లాడారు, దీని తర్వాత ఇది మాట్లాడారు. కొన్నిసార్లు ఆయన ఒంటరిగా కూర్చుందని కూడా వీళ్ళు కావాలని జూమ్ వేసి ఆయన చూపించారు. నెక్స్ట్ భరణి గారు రాముతో ఫుల్ ఇన్స్పిరేషన్గా ఉంది నీ స్టోరీ, రియల్లీ గుడ్ అని చెప్పి మనకు కట్ చేసి మంచి పని చేశారు. అలా ఆఫ్ చూపించకూడదు, ఫుల్ ప్లెడ్జ్డ్గా అండ్ కంటిన్యూస్గా చెప్పినప్పుడు చూడాలి, బాగుంటుంది. లగేజ్ వచ్చినట్టుంది, మనకు కట్ చేశారు, డైరెక్ట్గా సూట్ కేసు లేని చూపించారు. అక్కడ వార్డ్రోబ్ బయట వాష్రూమ్ దగ్గర ఉంటాయి కదా బాక్సులుగా, దాని గురించి ఎవరికి ఎన్ని ఇవ్వాలి ఏంటి అని చెప్పి అదొక పెద్ద డిస్కషన్ జరుగుతుందన్నమాట. వాళ్ళు ఆక్యుపై చేస్తారు, సెలబ్రిటీస్ ఆక్యుపై చేస్తారు ఇది అని చెప్పి. మనీష్ ఆఫ్ పెట్టుకుందా మామూలు డిస్కషనే. యాక్చువల్గా అయితే వీళ్ళు దాన్ని కూడా లగ్జరీగా ట్రీట్ చేసి గొడవ చేయొచ్చు, కానీ మరి ఎక్కడో చోట పెట్టుకోవాలిగా. అక్కడ దాని మీద కాసేపు డిస్కషన్ జరిగింది. బిగ్ బాస్ అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే ఎవరు మనమే సగం అడగాలి అని చెప్పి అనుకున్నారు. దాని తర్వాత వీళ్ళ కష్టపడి ఆ బన్నులు సబ్బులు తింటామంటే బిర్యానీ పంపించాడు బిగ్ బాస్. దానికి ముందు వాళ్ళు నోటీస్ ఒకటి పంపిస్తే మేము ఫుడ్ పంపిస్తున్నాం, ఆగండ్రా ఆపుకోండ్రా, మధ్యాహ్నం పంపించిన ఏం తినొద్దు అని చెప్పి. అయినా సరే మనల్ని వదిలేరు, చక్కగా మళ్ళీ కూర్చొని తిన్నారులేండి. నెక్స్ట్ సుమన్కి అడుగుతాడు అన్నమాట హరీష్, నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు ఏంటంటే సుమన్ శెట్టి 45 అంటాడు. హరీష్ అంటే కాదు 42 అంటాడు అనమాట. అవునా అంటే నేను 1982 బోర్న ఏదో చెప్తా అంటాడు. మళ్ళీ అంటాడు చాలామంది నన్ను బయట 35 అనుకుంటారు అన్నాడు. అంటే సుమన్ శెట్టి నేను చెప్పాను కదా 45 అని చెప్పి అంటే బయట అనుకోని ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన చెప్పేది కదా, ఇప్పుడు అలా చెప్పడం వల్ల ఏమైంది, బాగాలేదు కదా. సో ఆయన ఆల్రెడీ 42 అంటే 45 అని చెప్పాడు, బయట 35 అనుకోవటం వల్ల ఇప్పుడు ఏముంది ఉపయోగం. సో అలా ఏదైనా ఎనీవే హరీష్ మాట్లాడుతూనే ఉన్నాడు అక్కడ చోట. సెకండ్ హౌస్ లాక్స్ కూడా ఓపెన్ అయ్యాయి, అది కూడా మనకేం చూపించలేదు, అనౌన్స్మెంట్ ఏం రాలేదు, డైరెక్ట్గా మనకు చూపించినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. సో అందులో కూడా చాలా అంటే చాలా షెల్ఫ్లు ఉన్నాయి, వాళ్ళు అందులో కూడా పెట్టుకోవచ్చు బట్టలు. బట్ నాకేమనిపిస్తుంది అంటే పద్దాక మార్చుకోవాలేమో, కామనర్స్ సెలబ్రిటీ అంటే ఇటు మారినప్పుడు మొత్తం అన్ని మార్చుకుంటూ ఉండాలి లగేజ్. హరీష్ వచ్చాడు అనమాట, వచ్చి చూసుకొని బెడ్స్ అనేవి చూసుకొని ఎవరు బెడ్స్ కోసం గొడవపడట్లేదా అని చెప్పి ఇది ఫీల్ అవుతాడు. బయటకు వచ్చి బెడ్స్ లాక్పై చేసుకుంటున్నారని వారికి ఊరికే చెప్తాను అనమాట. నెక్స్ట్ హరీష్ అండ్ బర్నీ కూర్చున్నారు. హరీష్ మీరు చూసినంత వరకు ఎవరు బాగా ఆడారండి అని చెప్పి బర్నీని అడిగితే డిఫరెంట్. బర్నీ గారు కూడా చాలా తెలివైనగానే ఎక్స్పీరియన్స్ క్యారీ చేసుకొని వచ్చారు, అలా టప్ ఏం కాదు, ఉంటుంది చూడండి మీరు కొంచెం డిఫరెంట్గానే. ఒక్కొక్కరు డిఫరెంట్ ఉన్నారు, అబ్బా ఒకళ్ళ పేరు చెప్పలా, ఒక్కొక్కరు ఒక్కో దానిలో ఉన్నారు. యూఆర్ డిఫరెంట్ స్ట్రాటజీ, డిఫరెంట్ గేమ్ ప్లాన్, శ్రీజ ఇస్ డిఫరెంట్ అలా చెప్పారనమాట. అప్పుడు ఇమాన్యుల్ వస్తే బర్నీ అరే ఏంటి ఇమాన్యుల్ చెప్పు ఐడియా సలహాలు ఇవ్వు, ఎలా వేయాలి ఏం చేయాలంటే మాస్టర్ని పెట్టుకొని నన్ను అడుగుతాయండి అని ఎదురుగా హరీష్ని చూపిస్తాను. హరీష్ ఏమో నేను మాస్టర్ అయితే మీరు బ్లాస్టర్ ఏంటి అని చెప్పి ఆయన. నెక్స్ట్ ప్రియా అండ్ మనీష్ వాళ్ళు కూర్చున్నారు, ఇది ఒక డిస్కషన్. సో ప్రియా నా పద్దాక నాకు ఫోన్ మీదకి వెళ్ళిపోతుందని చెప్పండి, ఫోన్ మిస్ అవుతుంది అమ్మాయి. హరీష్ వెంటనే చేయించి నాకు వాచ్లోకి వెళ్ళిపోతుంది, నేను వాచ్ చూసుకుంటున్నా అని చెప్పి. సో ఆయన ఏం చేశాడంటే నేను ఒక టీషర్ట్ తీసాడు, వరల్డ్స్ బెస్ట్ నాన్న అని చెప్పి అక్కడ రాస్తుంది అనమాట. సో ఇది నేను ఫ్యామిలీ వీక్ వస్తే మా నాన్నకి ఇద్దాం అనుకుంటున్నా, చెప్పలేదు బట్ చూడాలి అని చెప్పి. చెప్పకుండా ఇప్పుడు చూపిస్తే చూస్తారు కదా నాన్న, ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యో, సరే లెట్స్ సీ అన్నాడు. నెక్స్ట్ ప్రియా సడన్గా ఎమోషనల్ అయిపోయింది. సో ఏమైందంటే ఇంతసేపు ఆలోచించలేదు కాబట్టి తెలియలేదు, కానీ ఆలోచిస్తే సడన్గా హిట్ అయ్యింది అనగా దేనికి ఫ్యామిలీ గుర్తొచ్చారని అంటే ఐ మిస్ మై ఫోన్ అంది. ఆవిడ కరెక్ట్గానే అందరా, నాకే చాలా రోజుల తర్వాత అర్థమైంది అన్నట్టు ఇదేంది ఫ్యామిలీ అనుకున్నా, తర్వాత ఫోన్ అంది. బట్ ఆల్ టుగెదర్ అని అనుకోవచ్చు మనం, రెగ్యులర్గా కాల్స్ మాట్లాడేదాన్ని నేను, సో అది అని చెప్పి. బట్ ఫ్యామిలీని కూడా మిస్ అవుతున్నా అని చెప్పింది. దే విల్ ఆల్సో మిస్ మీ. మంచిగా కూర్చొని ఇంట్లో అంటే మనకు కొంచెం కట్లా చూపించారన్నమాట, మంచిగా కూర్చొని ఇంట్లోంచి నన్ను చూస్తున్నారు కదా చూడండి. కెమెరా ఏమో అలా తరయాడంగానే జూమ్ అని తిప్పింది అనమాట వాళ్ళని. సో కెమెరా తిప్పుతుంది, చూడండి ఏడుస్తున్నాగా క్యాప్చర్ చేసుకున్నారు కదా అయ్యి అని చెప్పి. మనిషి అంటే ఫస్ట్ మెంబర్ టు మిస్ ద ఫ్యామిలీ. అగ్ని పరీక్షలోనే ఆడలేదు, నువ్వు ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు అయ్యి అని చెప్పి. అగ్ని పరీక్షలో ఫోన్ మధ్య బ్రేక్ టైంలోనే ఎక్స్ట్రా దొరికింది ఇక్కడ దొరకదు. లేదండి ఫోన్ ఇన్ ద సెన్స్ ఫోన్ వస్తే ఏంటంటే ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో మాట్లాడతాను, తప్పుగా అనుకోకుండా ఊరికి నాకు క్రిటిసైజ్ చేయడానికి కాకపోతే వాళ్ళతో మాట్లాడతాను అంతే. బట్ ఎనీవే ఫస్ట్ పర్సన్ టు క్రై దిస్ సీజన్ వచ్చేవాడికి ప్రియా. నేను అసలు ఎక్స్పెక్టే చేయలే. నేను సెలబ్రిటీస్ ఎవరో ఏడుస్తారేమో అనుకున్నా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత. స్టేజ్ మీద అట్టగా ఏడుస్తారు ఒకళ్ళిద్దరు అయ్యింది అది, బట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం అనుకున్నా అవలా. నెక్స్ట్ హరీష్ మీరు వాళ్ళకి చెప్తున్నాడు అనమాట మిగతా వాళ్ళ బర్రె వాళ్ళందరూ, నేను జాక్ ఫ్రూట్ అంటే ఏంటి పనసకాయ,
సో రగ్గడ్గా ఉంటా, బట్ లోపలికి వెళ్తా ఉంటే లోపల స్టిక్కీగా ఉంటా, తీగా ఉంటా అని చెప్పి. సో లోపల ఆ లేయర్స్ ఆ లోపలికి వెళ్ళాలి అని రీతి నిజమే. కొంతమంది పైకి అలా కనిపిస్తారు కానీ లోపల మనసు వెన్నపోస ఇలా అనలేదు కానీ అలా అలా చెప్తుంది అనమాట. సో హరీష్ అదనమాట, బయటికి అలా కనిపిస్తాడు. మనం నూనె పెట్టి చాకుకి కసా పసా పసా కోసామంటే లోపల నుంచి కారేది ఇంకంతే, తీపే, తినేయడమే, తొక్కలు తీసి తినేయటమే, అలా ఉంటుంది. జాగ్రత్త మరి. సో నెక్స్ట్ రీతి అడిగింది, ఇది కూడా మంచి డిస్కషన్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇన్ అగ్ని పరీక్ష అని. హరీష్ అంటే నో వన్ అన్నాడు. అంటే రీతి అంటే సరే హూమ్ డూ యూ థింక్ మోర్ క్యాపబుల్, అంటే నీకన్నా ఎవరు ఎక్కువ క్యాపబుల్ అంటే హరీష్ అంటే నో వన్ అన్నాడు. అయిపోయింది. మీరు ఇగో అనుకోవచ్చు, యార్గెన్స్ అనుకోవచ్చు అంటే రీతి నేనేమనుకోవట్లేదు అనగానే నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుయల్ అంటే నీతో పాటు వచ్చిన వాళ్ళందరూ అరుగులు కాదని మీ ఒపీనియన్ అన్నాడు. ఉందే ఇమాన్యుయల్లో ఉందే, తీయాలి, బయటికి రావాలి, ఆ కామెడీ పక్కన పెట్టేసి ఎన్ని వస్తా ఉంటేనే మజా వస్తుంది అనగానే ఏమన్నాడంటే నేను కంపేర్ చేసుకోను అన్నాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ వాళ్ళకన్నా మీరు మోర్ ఎక్కువ అని మీరు అనుకుంటున్నారంటే నా జర్నీ డిఫరెంట్, వాళ్ళ జర్నీ డిఫరెంట్. నేను ఇక్కడ 6 రాస్తాను, ఆ పక్కనగా 9లో కనిపించవచ్చు. సో నేను కంపేర్ చేసుకుని అని చెప్పి ఇక్కడ మాట్లాడే వాళ్ళు కావాలబ్బా. హరీష్ నీకన్నా ఎవరు ఎక్కువ క్యాబులు, నీకన్నా ఎవరు ఎక్కువ డిజర్వ్ అంటే నో వన్ అన్నాడు. ఎప్పుడే మళ్ళీ ఇక్కడ అన్నట్టు నేను కంపేర్ చేసుకున్నాడు. కంపేర్ చేసుకోకుండా నో వన్ ఎలా చెప్తావు? ఇప్పుడు ఆయనకన్నా నువ్వు బెస్ట్ అంటే నీకన్నా ఎవరు క్యాబుల్ అంటే నాకన్నా ఎవరు లేరు అన్నప్పుడు నువ్వు కంపేర్ చేసుకున్నాక కదా చెప్తావు. అలాంటప్పుడు నువ్వేం చెప్పాలి? నీకు కంపేర్ చేసుకోకపోతే నాకు తెలియదు, నేను అసలు ఎప్పుడు కంపేర్ చేసుకుని వాళ్ళ జర్నీ వాళ్ళది, నా జర్నీ నాది, నా దాంట్లో నేను టాప్ ఉంటాను నేను అనుకుంటాను. సో అదనమాట. బట్ మాటలతో బతికేస్తున్నాడు, అవతల వాళ్ళకి అంత దొరకట్లా. నెక్స్ట్ రీతు అక్కడతో డిస్కషన్ అయిపోయింది కానీ ఇంక ఫుడ్ తిందాము, రేపటి నుంచి ఎక్స్ట్రాడినరీ ఫుడ్ తినాలి మళ్ళీ, అంటే మన చేతిలో మన ఫుడ్ తినాలి, ఇప్పుడైనా మంచి ఫుడ్ తిందాం అన్నట్టు మాట్లాడుకుంటూ ఉన్నారు. తింటున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. సంజన గారు అందరికీ అసలు ఫుడ్ గురించే డిస్కషన్ అనమాట. నెక్స్ట్ మీకు ఫుడ్ కావాలి అని చెప్పి రీతి మీకు ఫుడ్ కావాలి రేపు ఉదయాన్నే అని చెప్పి ఇమాన్యుయల్ని, సృష్టిని అందరిని అడుగుతున్నమాట. ఇమాన్యుయల్ మేడం ఇన్నిసార్లు బిగ్ బాస్ కూడా అడగడం మేడం, ఎందుకు మేడం మీరు అసలు చెయ్యెత్తారు వండుతారని చెప్పి, అదేదో పాపాలు అనిపిస్తుంది మేడం ఫుడ్ తిన్నాం అంటే అని చెప్పి ఫుల్ కామెడీ చేస్తున్నారు. సృష్టి వారం అయితే వన్ పాయింట్ ఆఫ్ టైంలో సాష్టాంగ నమస్కారం పెట్టేసింది, అమ్మా వద్దు తల్లి అని చెప్పి. సో అది ఫుల్ అని యాక్టివ్గా ఉన్నారు. ఆవిడ ఆ ఫుడ్ ప్రాపిగా పట్టుకొని మంచిగా చేస్తున్నారు. నాకు తెలిసి ఆవిడ ఊరికే సరదాగా ఉమ్మ కాదు రే చుమ్మ, రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో సరదాగా చేస్తారనమాట. ఆవిడకి వంట వచ్చని అనుకుంటున్నాను నేను, అందుకని ఎత్తారు, లేదంటే ఎత్తారు కదా, ప్లే చేస్తున్నారు అంతే. నెక్స్ట్ సైని అండ్ మనీష్ మాట్లాడుకుంటున్నారు. సో మనీష్ వచ్చి సైని గారితో, ఇది బాగుంది, ఫ్లోరా సైని గారితో అంటే ఆవిడ ఒక్కళ్ళకి కూర్చుంటే వచ్చి కంపెనీ ఇచ్చండి, ఎలా ఉందండి డే 1 అంటే ఫుల్ నర్వస్గా ఉందండి, ఇప్పుడు బాగానే ఉంది అంటే, ఎందుకంటే తెలుగులో మాట్లాడాలని స్టేజ్ మీదకి వెళ్ళే వరకు చెప్పారంట, స్టేజ్ మీద ఫుల్ నర్వస్ అయిపోయారంట. మనీష్ అవునా ఇప్పుడు ఫ్లూయెంట్ ఉంది అంటే, అవునండి కొద్దిగా ఓకే, బట్ కాన్ఫిడెన్స్ లేదు నాకు, నార్మల్గానే ఉంది, కానీ ఇక్కడ లాస్ట్ 5 days నుంచి నువ్వు ఎలాగైనా తెలుగులో మాట్లాడే అంటే ఇప్పుడు ఆవిడకి ఎవరైతే ఉంటారో పిఆర్ కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలుగు బిగ్ బాస్ తెలుగులో మాట్లాడి పాపం చెప్పి అలా బెండ్ చేసి ఉంటారు. సో అలా అలా కాన్షియస్గా అయిపోయారు, తెలుగులో మాట్లాడి మళ్ళీ తప్పు ఎక్కడ మాట్లాడతాం అని చెప్పి మాట్లాడలేదంట. కిందకు వచ్చాక ఎంజాయ్డ్ అని చెప్పి ఇంకేదో మాట్లాడుకున్నారు, కట్ అయిపోయింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ సంజన మళ్ళీ చూపించంటే, ఇమాన్యుయల్ అడగం, మేము పొద్దున్నే ఏం అడగం, మీరు ఏదైనా వండితే తింటాం లేదంటే పండుకుంటాం అంతే, అంతకుమించి ఇంకేమొద్దు అని చెప్పి. దాని తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ వర్సెస్ హౌస్ క్లీనింగ్ డిస్కషన్ జరిగింది. అంటే ఇమాన్యుయల్కి హౌస్ క్లీనింగ్ ఇచ్చారా ఫ్లోర్ క్లీనింగ్ ఇచ్చారా టాస్క్ ఏంటి అని చెప్పి, అక్కడ ఉన్న వాళ్ళందరూ హౌస్ క్లీనింగ్ ఇచ్చారు, నీకు ఫ్లోర్ క్లీనింగ్ కాదని చెప్పారు. నేను చూద్దాం అనుకున్నా, మర్చిపోయి ఎంతకు ఏమి ఇచ్చారు, ఫ్లోరే ఇచ్చారులేండి, అవసరం ఇవ్వలేదు. నెక్స్ట్ ఈవిడేమో రీతి చౌదరి ఎక్కువ గిన్నెలు అవ్వకూడదు, నేను కడగలేను అని చెప్పి, ఈవిడేమో సంజన గారేమో వంట గురించి అనమాట. సో పని చేద్దాం, ఒకటే గిన్నెలో ఆమ్లెట్లు వేస్తా, తీద్దాం, 2 ఆమ్లెట్లు ఇద్దాం, తిని పెడదాం, వాళ్ళకి తినిపించేద్దాం, నెక్స్ట్ వాళ్ళని పంపించేసి ఇలా అంటే ఎప్పటికైతే తెలియదండి, అందరూ లైన్లో నుంచో పెడదాం అని చెప్పి ఆవిడ జోష్లో ఆవిడ ఉన్నారు, ఫుల్ పని చేసుకుంటున్నారు అనమాట. సరే దీని తర్వాత అందరూ కలిసి హరీష్ దగ్గరికి వెళ్ళారు. హరీష్ కదా టాస్క్ ఇచ్చింది. సో అమ్మాయి పేరు తనూజ, శ్రీజ అందరూ వెళ్ళి హరీష్ దగ్గరికి వెళ్ళి ఏం టాస్క్ ఇచ్చారు ఏంటంటే ఫ్లోర్ క్లీనింగ్ అని ఇచ్చారంటే, శ్రీజ మళ్ళీ అడిగింది హౌస్ క్లీనింగ్ అన్నారా ఫ్లోర్ క్లీనింగ్ అంటే ఫ్లోర్ క్లీనింగే అన్నారు అని చెప్పి. అలా ఇంకా డైనింగ్ టేబుల్ ఇవన్నీ సరేలే, రీతో అంటే మన డైనింగ్ టేబుల్ నేను చేసుకుంటే ఎవరు చేయాలి అంటే, ఎవరో ఒకళ్ళు చేద్దామండి, నేను చేస్తాలేండి ఏముందంటే, మీరు చేయకూడదు కదా అంటది హరీష్. ఎవరో ఒకళ్ళు చేయండి, మీరు అడ్జస్ట్ చేసుకుని, ఇలాంటి వాటి కోసం ఊరికి డిస్కషన్, ఇది ఇమ్మెచ్యూరిటీ అని చెప్పి అన్నాడు. అనగానే మేమేదో సరదాగా ఊరికే అడుగుతున్నామండి అంటే, వెంటనే హరీష్ నేను కూడా ఫ్రీగానే చెప్పానండి, డబ్బులు ఏం తీసుకోలేదు కదా అంట. నవ్వుకున్నారు ప్రస్తుతానికి, బట్ దిస్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ అంతే, ఏం లేదు.
నెక్స్ట్ పడుకున్నారు వీళ్ళు, లైట్లు ఆపేసిన తర్వాత. సంజన గారు అంటే అది ఎవడరాడు పాపం వాళ్ళ మొహాల మీద ల్యాంప్స్ పెట్టారు. ఎంత నైట్ ల్యాంప్స్ కైనా మొహం మీద పడుతూ ఉంటుంది. సంజన గారు అంటే నేను బల్బు తీసేనా అని చెప్పి ఇమానుయల్ అంట, నేను బల్బు తీసేస్తాను మళ్ళీ ఉదయాన్నే పెట్టేస్తాను ఏముంది ఇందులో అని చెప్పి ఫుల్ ఆవిడ ఒక ట్యాంజెంట్లో ఉన్నారు ఆవిడ. శ్రీజ ఇంకొక సైడ్ వీళ్ళ బెడ్రూమ్లో డిస్కషను. శ్రీజ ఫైనల్గా మరి ఎవరు రియలైజ్ అయ్యారు ఏం తెలియదు కానీ మనకు శ్రీజ మాట్లాడటం చూపించారనమాట. బయట ఉండాలి వాళ్ళు, తినడానికి క్లీనింగ్కి నెక్స్ట్ వాటర్కి ఏమైనా కావాలంటే రావాలి, ఇది టాస్క్, ఇది మనకు కూడా వాళ్ళకి మనకి ఇద్దరికి టాస్క్ ఓనర్స్ టెనెంట్స్ అనేది అని చెప్పిన తర్వాత టీం లెక్క ఫెయిల్ అయ్యారనుకో. ఇక్కడ వెంటనే మనీష్ అంటే టీం లెక్క ఫెయిల్ అయ్యామంటే మళ్ళీ వెంటనే నామినేషన్స్ అంటారు మనకి, మటాష్ అంటాడు మనీష్. నెక్స్ట్ శ్రీజ అంటే నామినేషన్స్ ఇస్ సెకండరీ బట్ ఫస్ట్ టాస్క్ సరిగ్గా చేయాలి కదా అంటారు. నీకు నామినేషన్ సెకండరీ అమ్మా, ఎందుకంటే నీకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. మనీష్కి పాప ఓట్లు లేవు కదా, ఆయనకి నామినేషన్ సెకండరీ కాదు, అది నామినేషన్ ప్రైమరీయే అని ఫస్ట్ కన్సర్న్ ఉంటుంది, అర్థం చేసుకోరు. నెక్స్ట్ కళ్యాణ్ అంటాడు వీళ్ళు లగ్జరీకి రాకూడదని మెన్షన్ చేశారు కదా, సో ఇదంతా లగ్జరీనేనా అని చెప్పి వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది. సో శ్రీజ అంటుందంటే ఒకసారి హరీష్ని కూడా అడుగుదాం, అందరం కలిసి మాట అనుకుంటే అయిపోద్ది అని చెప్పి. హరీష్ అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి క్రియేట్ చేస్తున్నారు, ఓట్లో పిలుద్దాం ఆయనకు కూడా చెప్దాం అని. జనరల్గా చేయకూడదు అని, చేయకూడదు ఇన్ ద సెన్స్ వేరే వాళ్ళకి మనం హైప్ ఇవ్వకూడదు, ఇలా ఇస్తున్నారు. శ్రీజ అంటే మనం ఓనరు వాళ్ళ టెనెంట్స్ కదా, ఇది ఇన్ హౌస్ వాళ్ళకి అది అవుట్ హౌస్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు వస్తున్నారు, పిల్లోస్ తీసుకుంటున్నారు. మీ ప్రకారం ఏంటి హరీష్ అంటే, హరీష్ ఈ రోజుకి ఎక్సెప్షను, మనకి ఫార్మాట్ చెప్పలేదు ఇంకా, బట్ క్లూ ఇచ్చారు ఏంటంటే ప్రివిలేజెస్ మనకు మాత్రం ఇచ్చారు, వాళ్ళకేం ఇవ్వలేదు, వాళ్ళకి ఏమైనా ఇవ్వాలంటే కావాలంటే ఏమైనా టాస్క్ ఇస్తారేమో అని చెప్తుంటే శ్రీజ ఏమో వాళ్ళు ఇలా వస్తున్నారు కదా, జనరల్గా టెనెంట్స్ అలా రారు కదా అని చెప్పి క్లీనింగ్కి వచ్చి క్లీనింగ్ చేసేయాలి, తినేసేటప్పుడు తినాలి, నార్మల్ టైంలో కూర్చోవాలి అంటే మనం రెస్ట్రిక్షన్ పెడదాం అంటది. అప్పుడు ప్రియా ఏమంటదంటే మనం కావాలంటే దీన్ని కాంటెంట్లో కూడా వాడుకోవచ్చు, ఫన్నీ టాస్క్ ఇవ్వచ్చు అంటది. సో ఐడియా మాత్రం ప్రియా నుంచి ట్రిగ్గర్ అయింది, తర్వాత అందరూ క్యారీ చేశారు అంటే మనకు చూపించినంత వరకు. సో శ్రీజ అంటే వాటర్ కావాలంటే ఇది చేయండి అని, వీ కెన్ క్రియేట్ ఎంటర్టైన్మెంట్ అంటే వాటర్ కావాలంటే డాన్సులు చేయండి, ఓనర్ని మెప్పించండి అలా అనమాట. దాని తర్వాత హరీష్ లోపలికి రావాలంటే ఓనర్స్కి డ్యాన్స్ చేసి ఎంటర్టైన్ చేయండి ఇలాంటి పెడదామని, అంటే లోపల కూర్చోవాలని ఏం చేయాలని. అలాంటప్పుడు ఆ లోపలికి రా పొడి అంటారు, ఏముంది ఇందులో, ఏదైనా కాంటెంట్ ఏదో చేద్దాం అనుకున్నారు, లెట్స్ సీ. ప్రియా అంటది ఎప్పుడు చెప్దాం అంటే శ్రీజ ఇప్పుడే చెప్దామని. శ్రీజ అసలు ఇప్పుడు ఇంకంతే, కల్ కరేసో ఆజ్ కరేసో అబ్బా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చెప్పేయాలంటే ఇప్పుడు చెప్పేయాలి, ఇంక అయిపోయింది అన్నట్టు. వద్దొద్దు మార్నింగ్ స్టార్ట్ అయిపోద్దాయి అంటే రేపు ఉదయం చెప్దాలి అనుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ పడుకున్నారు పాపం, వాళ్ళకి ఇప్పుడు వెళ్ళి చెప్తారా. నెక్స్ట్ సంభవం మళ్ళీ వాళ్ళని చూపించారు, మళ్ళీ తిప్పేపటికి నామినేషన్స్ కోసం ఏదో డిస్కషన్ జరుగుతుంది. అంటే పవన్ చెప్తుంటాడు ఎవరైనా నామినేట్ చేస్తే వ్యాలిడ్ పాయింట్స్ పెట్టి చేయండి అని ఏదో చెప్తుంటే శ్రీజ అంటే అది ఇండివిజువల్ అబ్బా, అది పర్సనల్, దాని గురించి మాట్లాడకూడదు అన్నట్టు. నేను ఎందుకు అలా చెప్తున్నాడే ఏంటి అనుకున్నా, బట్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. రేపు పొద్దున్న మనల్ని నిలబెట్టి మిమ్మల్ని మీరు నామినేషన్ చేసుకోవచ్చు కూడా అని చెప్తే కళ్యాణ్ ఏమంటాడంటే అది కాదు ఆయన చెప్పేదండి, సజెషన్ ఇస్తున్నాడు సెలబ్రిటీస్ని వ్యాలిడ్ పాయింట్స్తో నామినేషన్స్ చేయండి అని. ఎందుకు బ్రో సజెషన్ అయినా ఏదైనా సరే ఎవరిష్టం వాళ్ళది, మనం ఎందుకు వాళ్ళకి ఇంట్లో వెళ్ళి పక్కన గేమ్ ఎందుకు నేర్పించాలి. సో ఇది జరిగింది ఓవరాల్గా. దీనికోసం 3 గంటల కాంటెంట్ చూసాను నేను. 10:20కి స్టార్ట్ అయితే 11:30 దాకా రికార్డ్ చేసుకుని 11:30 చూసి మళ్ళీ 11:30 రికార్డ్ అయింది, మళ్ళీ చూసి మీకు 30 నిమిషాల్లో చెప్పా, చాలా తక్కువ టైం చెప్పా. 3 గంటల కాంటెంట్ అది, మీరు దాన్ని ఇక్కడ 32 నిమిషాలు చూడకూడదు. నేను ఎంతసేపు చూసానని మీరు అర్థం చేసుకోవాలి. ఇదన్నమాట సంగతి. ప్రస్తుతానికి అయితే పెద్ద పాయింట్లు లేవు. ఒక్కొక్కరు వాళ్ళ గురించి కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ స్టోరీస్ చెప్పుకుంటున్నారు. రేపటి నుంచి కొత్త కాంటెంట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఓనర్స్ టెనెంట్స్ దీన్ని ఎవరు ఫిగర్ అవుట్ చేస్తారనుకున్నా, మొత్తానికి ఎప్పుడు ఫిగర్ అవుట్ చేస్తారనుకున్నా, బిగ్ బాస్ పంపించేదాకా ఆగుతారేమనుకున్నా, బట్ ఫిగర్ అవుట్ చేశారు మనం అలా చేయకూడదు చేయాలి అని చెప్పి. వీళ్ళు వాళ్ళని టార్చర్ చేసేదాన్ని బట్టి, అంటే కామనర్స్ సెలబ్రిటీస్ని టార్చర్ చేసేదాన్ని బట్టి సెలబ్రిటీస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి భవిష్యత్తు ఉంది, వీళ్ళకే లేదు. వీళ్ళు ఎక్కువ టార్చర్ చేసి సినిమా సింపతి వస్తే వీళ్ళు కొంచెం సర్వైవ్ అవుతారు, లేదంటే 1 by 1 వెళ్ళిపోతూ ఉండటమే. అందుకనే 9 మందిని తీసుకున్నారు నాకు తెలిసి. ఇప్పుడు అర్థమైంది నాకు ఈ పాయింట్ చెప్తున్నాడు. కామనర్స్ 4 గంటలు తీసుకెళ్ళాలి, 9 మంది తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే వరుసగా 3 వెళ్ళిపోయేది సెలబ్రిటీస్ కాబట్టి. అప్పుడు 6 versus 6 అవుతుంది. మళ్ళీ ఒక 6 వైల్డ్ కార్డ్ తెస్తారు. తెచ్చినప్పుడు ఏమైతే 3 మళ్ళీ కామనర్స్ 3 సెలబ్రిటీస్ తెస్తారు. మళ్ళీ 9 versus 9 అవుతుంది. బా ఇది కదా డీకోడ్ అంటే. అది అర్ధరాత్రి 3:30కి, ఇంకా అర్ధరాత్రి తెల్లారుజాము 3:30కి. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే. అంతే, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్. ఉదయాన్నే మీటింగ్ ఉంది.